जय वीरांजनेय स्वामी की अडवी गातीना वेन्नेला अडवी गातीना वेन्नेला आये देवो चलियाला अडवी गातीना वेन्नेला आये देवो चलियाला వందనములు వందనములు వందనములే జగనే జనక 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 వందనములు వందనములు పొందుగాను మీరు కడకు అందముగా వచ్చితినమ్మ పొందుగాను మీరు కడకు అందముగా వచ్చితినమ్మ అందముగా వచ్చితినమ్మ పొందుగాను మీరు కడకు అందముగా వచ్చితినమ్మ జయ వీరాంజనేయ స్వామికి తల్లిదండ్రులారా మీకు ఇదే నా యొక్క 10,000 వందనం. జయ వీరాంజనేయ స్వామి జయ నివర్తన తెలుపావమ్మ వేగిరముగా తెలుపావమ్మ నివర్తన తెలుపావమ్మ వేగిరముగా తెలుపావమ్మ నివర్తన తెలుపావమ్మ వేగిరముగా తెలుపావమ్మ నివర్తన తెలుపావమ్మ వేగిరముగా తెలుపావమ్మ తెలుపావమ్మ దాచకుండా తెలుపావమ్మ విధియేలా కన్నా తల్లి 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 దాచకుండా తెలుపావమ్మ నివర్తన తెలుపావమ్మ వేగిరముగా తెలుపావమ్మ నివర్తన తెలుపావమ్మ వేగిరముగా తెలుపావమ్మ నివర్తన తెలుపావమ్మ ఈ యొక్క ముఖం చిన్నపోయినది కాబట్టి ఏమైందమ్మా. జై వీరాంజనేయ స్వామికి ఆట బాలులతో కూడి ఆటలాడి ఇంటికి వచ్చి 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 ఆట బాలులతో కూడి కన్న తల్లిని చూపుమాని కన్న తల్లిని చూపుమాని తండ్రి శిక్షలు చేయబట్టే తండ్రి శిక్షలు చేయుచునుండే కన్న తండ్రిని చూపుమాని తండ్రి శిక్షలు చేయబట్టే కన్న తండ్రిని చూపుమాని. తల్లిదండ్రులారా నా యొక్క కుమారుడు పరశురాముడు ఆటలాడి ఇంటికి వచ్చి నా యొక్క కన్న తండ్రిని చూపుమని ఎన్నో బాధలకు గురి చేస్తున్నారు తండ్రి. జై రేణుకా మాతాకి జయ రేణుకా మాతాకి ఇంత మాత్రము కొరకు తల్లి ఇంతేలా చేసేదాము ఇంత మాత్రము కొరకు తల్లి ఇంత మాత్రము కొరకు తల్లి ఇంతేలా చేసేదాము ఇంత మాత్రము కొరకు తల్లి పదముతో పాలు నాకు ఇంత మాత్రము గడపాలేదా పదముతో పాలు నాకు ఇంత మాత్రము ఇంత మాత్రము గెలుపాలేదా పదముతో పాలు నాకు చిన్న కుమారులు కదా వాళ్ళకు నా చది చెప్పచ్చు కదమ్మా. జయ వీరాంజనేయ స్వామికి పాదు రెండు ఏందాగా పాదు రెండు ఏందాగా పాది మాటలు చెప్పకు మననే
కనుసైగతోని నీ కొడుకును భయపెట్టమని చెప్తున్నావు గాని నా యొక్క ప్రాణనాథుడు చనిపోగా 12 ఏళ్ల దాకా నా యొక్క జాడ చెప్పినట్టుంటే నీ యొక్క శిరస్సు పగిలి చనిపోతావని చెప్పించాను కదా, నేను ఏమని చెప్పుతాను తండ్రి తల్లి. జై రేణుకా మాతాకి. చిన్నయ్యుడు అతనిదమ్మ, చిన్నయ్యుడు అతనిదమ్మ, కందులతో బెదిరించమ్మ, చిన్నయ్యుడు అతనిదమ్మ, కందులతో బెదిరించమ్మ, చిన్నయ్యుడు అతనిదమ్మ, కందులతో బెదిరించమ్మ, చిన్నయ్యుడు అతనిదమ్మ, కందులతో బెదిరించమ్మ, చిన్నయ్యుడు అతనిదమ్మ. పున్నమా చంద్రుని కోలు ఉండడమ్మా నీదు కొడుకు, 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 పున్నమా చంద్రుని కోలు. రేణుకా మాతాకి జై. రేణుకమ్మ పసివాడు కదా, కన్నులతో చూసుకొని సర్దుకోవాలి తల్లి. వాడా పసివాడు, వాని కొట్టే దెబ్బలు మేము భరించలేకపోతున్నా తల్లి. జై వీరాంజనేయ స్వామికి ధరణి ఎర్రామో పల్లి ఓ పరంధామా ధరణి ఎర్రామో పల్లి రమణన్ను బ్రోవాలేరా ధరణి ఎర్రామో పల్లి రమణన్ను బ్రోవాలేరా. ధరణి ఎర్రామో పల్లి జనక ధరణి ఎర్రామో పల్లి రమణన్ను బ్రోవాలేరా. ధరణి ఎర్రామో పల్లి వీరాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి మదిలో నా కలిసేరాను వీరాంజనేయ స్వామి మదిలో నా కలిసేరాను. స్వామికి జై. ఓ తల్లిదండ్రులారా, మీకు నా కొడుకు బాధలు ఎన్ని చెప్పుకున్నా గానీ నన్నే మీరు మందలిస్తున్నారు. ఆ యొక్క శ్రీమన్నారాయణ యొక్క కటాక్షం ఎలా ఉంటే అలా జరుగుతుంది తండ్రి. కొంతకాలము మన ఇంటి లోపల నేను ఉండేదాన్ని, నన్ను ఉంచుకోండి. ఓ బిడ్డ రేణుక ఎల్లమ్మ, తల్లిదండ్రులు ఉన్నా కానీ చింత ఏం లేదు, మాకు మీకు భారమేమి కాదు. నాతో పదము మన అంతఃపురంలో ఉండేదాం కాక. సరే తండ్రి. ఓ జాలే జాలే గాని మమ్మేలా రావా, ఓ జాలే జాలే గాని మమ్మేలా రావా, ఆజాలే అలివేని వినవే ముచ్చల కొమ్మ, నా పేరే సిరి యాల గౌరమ్మ సూరే కొమ్మ, అలివేని వినవే ముచ్చల కొమ్మ, నా పేరే సిరి యాల గౌరమ్మ సూరే కొమ్మ. పాలలోట నన్ను పట్టుదేను, పాలలోట నన్ను పట్టుదేను, పాలలోట నన్ను పట్టుదేను, పాలలోట
నామం అనగా శ్రీయాల గౌరమ్మ అందరు. శ్రీయాల గౌరమ్మనా? నా తల్లి అనగా రేణుక మాత. మా అన్నయ్య అనగా పరశురాముడు. రెండో అన్నయ్య గంపన్న. మూడో అన్నయ్య డొక్కలన్న. నాలుగో అన్నయ్య చిక్కలయ్య. నలుగురు అన్నాలు నీకు? నలుగురు అమ్మలు అన్నల తోడ పుట్టిన ముద్దుల చెల్లెలు. నా పేరు చిన్న చిన్న చెల్లెవు అన్నమాట. సిరియాల గౌరమ్మ. సరే ఎక్కడ పోతున్నావు అమ్మా? మా అన్న వద్దకు పోతున్నా. ఓ మీ అన్న పరశురాము దగ్గర పోతున్నా? తోలుకరా అన్న? తోలుకరా. అన్నయ్య ఇదే నీకు 10,000 వందనం. ఓ చిల్లర చల్లగా పట్టిల్లు. అన్నయ్య మన తల్లి అయినా రేణుక ఎల్లమ్మ ఎలా ఉన్నది? జయ రేణుక మాతాకి. అన్న పరశురామ అన్నయ్య హరిగోదంతోను. అన్న పరశురామ అన్నయ్య హరిగోదంతోను. అన్న పరశురామ అన్నయ్య హరిగోదంతోను. అన్న పరశురామ అన్నయ్య హరిగోదంతోను. అన్న తల్లి క్షేమముగా ఉన్నదా కలికరముగా తెలుపు అన్నయ్య. అన్న తల్లి క్షేమముగా ఉన్నదా కలికరముగా తెలుపు అన్నయ్య. అన్న పరశురామ అన్నయ్య హరిగోదంతోను. అన్న పరశురామ అన్నయ్య హరిగోదంతోను. అన్నయ్య మన తల్లి అయిన రేణుక ఎల్లమ్మ మన క్షేమంగా ఉన్నదా తెలుపు. జయ రేణుక మాతాకి. ఏమి చేస్తున్నామ్మా చెల్లెల ఎట్లతో చెల్లెల శ్రీయాల గౌరమ్మ. ఇప్పుడు తల్లి ఏ తీరుగా ఉన్నదని చెప్పాలి. తల్లి ఎటుపోయినో తెలియదు. మరి మనల్ని ఈ రీతిగా కానీ భూమి మీద వేసి తల్లి ఎటుపోయినో తెలుస్తలేదు కదా చెల్లెల. ఏ రేణుక మాతాకి. బాధ ఏమి వచ్చే తల్లికి భయమలేక తెలుపు అన్నయ్య. బాధ ఏమి వచ్చే తల్లికి భయమలేక తెలుపు అన్నయ్య. ప్రేమ తోడుగా ఎవరున్న కలిగని పేరు చెప్పవయ్యా అన్నయ్య. ప్రేమ తోడుగా ప్రేమ తెలుపవయ్యా అన్నయ్య. ప్రేమ తోడుగా ఎవరున్న కలిగని పేరు చెప్పవయ్యా అన్నయ్య. ప్రేమ తోడుగా ఎవరున్న కలిగని పేరు చెప్పవయ్యా అన్నయ్య. బాధ ఏమి వచ్చే తల్లికి భయమలేక తెలుపు అన్నయ్య. బాధ ఏమి వచ్చే తల్లికి భయమలేక తెలుపు అన్నయ్య. అన్నయ్య మన తల్లికి ఎవరితోటి బాధ వచ్చింది మరి నాకు తెలుపు. జయ రేణుక మాతాకి. నాతో కలిగినమ్మా తల్లికి మన తల్లికి ఇప్పుడు. నాతో కలిగినమ్మా చెల్లెల మన తల్లికి ఇప్పుడు. నాతో కలిగినమ్మా చెల్లెల మన తల్లికి ఇప్పుడు. నాతో కలిగినమ్మా చెల్లెల మన తల్లికి ఇప్పుడు. ప్రేమతోడు తమ్ముళ్ళ కయ్యలు తల్లి వాడి వాడే చెల్లెల. ప్రేమతోడుతో మరువదానిలో తల్లి వారి మాయే చెల్లెల. ప్రేమతోడు తమ్ముళ్ళ కయ్యలు తల్లి వాడి వాడే చెల్లెల. ప్రేమతోడుతో మరువదానిలో తల్లి వారి మాయే చెల్లెల. జయ రేణుక మాతాకి. ఓ చెల్లెల శ్రీయాల గౌరమ్మ. అన్నయ్య తల్లికి ఎవరితోటి బాధ లేదు, నాతోటి బాధ ఉంది. మరి నేను తల్లిచాటులు అడుగుతుంటే చెప్పకుండా తల్లి దొంగచాటులు తాగిపోయి వెళ్ళిపోయినదమ్మా. ఏ రేణుక మాతాకి. బాధ ఏమి వచ్చే తల్లికి భయము లేక తెలుపు అన్నయ్య. బాధ ఏమి వచ్చే తల్లికి భయము లేక తెలుపు అన్నయ్య. బాధ ఏమి వచ్చే అన్నయ్య భయము లేక తెలుపు అన్నయ్య. బాధ ఏమి వచ్చే తల్లికి భయము లేక తెలుపు అన్నయ్య. భూమి లోపల ముగ్గు జంగనో పువ్వులు కలిగనాకు అన్నయ్య. భూమి లోపల ముగ్గురు జంటలో ముగ్గురు రేణుకు అన్నయ్య. బాధ ఏమి వచ్చే తల్లికి భయము లేక తెలుపు అన్నయ్య. బాధ ఏమి వచ్చే తల్లికి బాధ లేక తెలుపు అన్నయ్య. రేణుక మాతాకి. అన్నయ్య, మన తల్లికి ఏం బాధ వచ్చింది అది ఎవరితోటి వచ్చింది తెలుపు. జయ రేణుక మాతాకి. పువ్వులు జంగకమ్మ చెల్లెల భూమిలో పొలాలు.
ఏం బాధపడకుండా బుగులు చెందకుండా ఉండుము. తల్లిని మాత్రం ఏ రీతిగా అయినా కానీ ఎక్కడున్నా కానీ నేను వెతికి తెచ్చగాక. అన్నయ్య నాకు మాత్రం తల్లి వెళ్ళిపోయిందంటే చాలా బాధగా ఉంది. మరి ఏ కష్టాలు పడుతుందేమో అన్నయ్య. జయగా మాతాకి తండ్రి పేరు నేను అడిగిన తల్లిని వినవమ్మా చెల్లెలా. తండ్రి పేరు నేను అడిగిన తల్లిని వినవమ్మా చెల్లెలా. తండ్రి పేరు నేను అడిగిన తల్లిని వినవమ్మా చెల్లెలా. తల్లి పేరు నేను అడిగిన తల్లిని వినవమ్మా చెల్లెలా. తండ్రి బాధలు నేను పెట్టితే తల్లి వారిపోయే చెల్లెలా. తండ్రి బాధలు నేను పెట్టితే తల్లి వారిపోయే చెల్లెలా. తండ్రి బాధలు నేను పెట్టితే తల్లి వారిపోయే చెల్లెలా. అన్నయ్య నేను తల్లిని ఎన్ని విధాలుగా తండ్రి మా చాడలు చెప్పుకోవడం చెప్పలేదు. మరి తల్లిని ఎన్నో విధాలుగా నేను బాధ పెట్టాను కాబట్టి మొండిపోయి ఎక్కడికో పారిపోయి ఉండేది. అన్నయ్య నాకు మాత్రం తల్లి గురించి చాలా బాధేస్తున్నది. మరి నువ్వు తొందరగా పోయి తల్లిని లెంకులాడకరన్న. జయగా మాతాకి చెల్లెల శ్రీయాల గౌరమ్మ, నీవు మాత్రం ఏం బాధపడకుండా నేను తల్లిని ఎక్కడు నన్ను తీసుకొస్తాను. ఇప్పుడే నేను అంతఃపురంలో పోయి తమ్ములతో మాతాకి తల్లిలో అనగానియు తల్లికి తండ్రి శిక్ష పొందే అన్నయ్య. తల్లికి తండ్రి శిక్ష పొందే అన్నయ్య. తల్లిలో అనగానియు తల్లికి తండ్రి శిక్ష పొందే అన్నయ్య. తల్లికి తండ్రి శిక్ష పొందే అన్నయ్య. సర్వదేవి కర్మ మధ్యలో సమూలమయ్యా అన్నయ్య. సర్వదేవి కర్మ మధ్యలో సమూలమయ్యా అన్నయ్య. తల్లిలో అనగానియు తల్లికి తండ్రి శిక్ష పొందే అన్నయ్య. తల్లిలో అనగానియు తల్లికి తండ్రి శిక్ష పొందే అన్నయ్య. అన్నయ్య మన మాత్రం తల్లి ఎక్కడికి పోయిందో నువ్వు మాత్రం లెంకలాడకరా. నాకు కూడా చాలా బాధగా ఉంది. తల్లి ఎక్కడుందో ఏమైపోయిందో. సరే చెల్లెల శ్రీయాల గౌరమ్మ, నేను ఇప్పుడు మాత్రం తల్లి జాడలు ఎక్కడున్నా తీసుకొచ్చేదాను. నీవే ఇప్పుడు అంతఃపురంలోకి వెళ్ళి మన అన్నయ్యటువంటి దొంగల చంపడంతోటి నువ్వు అక్కడ ఉండము. నేను తల్లిని వెతుకు తీసుకొని వచ్చేది కాదు. అలాగే అన్నయ్య. మాతాకి ఇప్పుడు నా తల్లికి నేను ఇన్ని రకాలుగా బాధలు పెట్టినా కాబట్టి నా తల్లి ఎటు పోయినదో ఎక్కడ పోయినదో ఇప్పుడు నా తల్లి గురించి నేను వెతికేదగాక. జయరేణుగా మాతాకి జయరేణుగా మాతాకి ఎటు పోయేనాదు తల్లి పసుపు కుంకుమారాలు
సేవక ఇప్పుడు నా తల్లి ఎటువైనది ఎక్కడ అనేది దొరికిందా? నాకు ఆనవాళ్ళు దొరికినది. ఎక్కడికా? ఇప్పుడు ఆ కైలాసగిరిలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిగారింటికి పోయినట్టు నాకు ఆనవాళ్ళు అనగా పసుపు బండారాలు అనేది మరియు గణచూడ కప్పలు కూడా ఆ అడవిలో ఏర్పడ్డాయి. కాబట్టి ఇప్పుడే నేను ఆ కైలాసం పోయి ఇప్పుడు ఆ శివపార్వతులతో అడిగిన మా తాత అమ్మమ్మ గారిని తీసుకొచ్చారు కదా. పోదామా? జై జయ మాతాకి ఇంతలో పోయేదా మా తాత వద్దకు ఇంతలో పోయేదా మా తాత వద్దకు ఇంతలో పొలనేను ఇచ్చేన మందునా ఇంతలో అడిగేదా నా తల్లి వద్దలు ఇంతలో పొలనేను ఇచ్చేన మందునా ప్రాణేశ్వర ఆ యొక్క పరశురాముడు మన బిడ్డ కొరకై వెతులాడుకుంటా కైలాసం వస్తున్నాడు. ఏదైనా నచ్చ చెప్పి ఆ యొక్క బాలుని అటేలా కొడదాం. అనుకుంటూ మనం కైలాసకి పట్టణానికి వచ్చినాం కదా. అవును. మా తాత శంకరుడు మా అమ్మమ్మ గారు పార్వతి మరి వారిని అడిగేదాము. జయ రేణుకా మాతాకి నమ్ములు నీకు తల్లిని ఇంటి కలిగి వచ్చినదయ్యా తాతగారు నమ్ములు నీకు తాతగారు అమ్మమ్మ గారు మరి మా తల్లిగారైన రేణుకాదేవి అలిగి వచ్చి మీ ఇంటిలో దాచినట్టు అనుకొని నేను వచ్చినా లేదా? పుత్రుడనే తల్లి పురియుడు రాలేదు పరశురామా పుత్రుడనే తల్లి పురియుడు రాలేదు పరశురామా ఈ రాత్రిలో పరముడి చెందనే మోరా పరశురామా నా బిడ్డ రేణుకాదేవి ఇక్కడికి రాలేదు. ఇక్కడికి రాలేదు. ఇక్కడికి రాలేదు. మనమడా మన మీ తల్లి గారు మీ యొక్క చెల్లెలు చీరల గౌరి దొక్కలయ్య చిక్కలయ్య మనమలందరూ అంత క్షేమంగా ఉన్నవారేనా? అమ్మమ్మను అడిగినట్టు అందరూ మంచిగానే ఉన్నారు. మరి నేను అడిగిన వారితో మీరు సమాధానం చెప్తారు. చేయగలిగా మాతాకి తల్లి భయమేమి లేదు తల్లి భయమేమి లేదు తాత అమ్మమ్మ గారు మా తల్లి ఏ రీతి అనేది ఎట్లాగన్నది అనేది మీరు మతి చెంది ఎక్కడికో పోయినది ఏదో పోయినదని చెప్పడానికి ఏది మాత్రం నమ్మవలసినటువంటి విషయం కాదు. కావున అది ఏ ధైర్యంతో మమ్మల్ని ఈ భూమి పైన వేసిందో దానికి సమాధానం చెప్పమ్మా.
మా బిడ్డ రాలేదు. ఈ రాత్రి లోపల ఎక్కడ పుట్టింది అని నేను నిజంగా చెప్తున్నాను. చెప్తున్నా మాతాకి బిడ్డ పరగా పంపించుతానే బిడ్డ పరగా పంపించుతానే బిడ్డల సంతకరుగా ఎక్కువగా తాతగారు మరి పతి లేకుండా భర్త లేకుండా మమ్మల్ని ఎట్లాగన్నది. మరి ఈ భూమి మీద పట్ట కనిపడేసినంత మాత్రాన మరి తండ్రి జాడలు చెప్పు అంటే ఎక్కడో దాగుండి మీ ఇంటిలో దాగున్నట్టు కూడా చెప్తలేరు కదా. మరి ఇదేంది మా తల్లి? నీవు నా బిడ్డను అంతంత మాట్లాడటానికి న్యాయం కాదయ్యా. జై రేణుకా మాతాకి తల్లి మా తల్లి దాసి అని పలికేరు. జై రేణుకా మాతాకి మా తల్లి దాసి అని పలికేరు. మా తల్లికి దాసి పలికేరు. ఈ జనము లోపల మా తల్లిని ఏ తీరుగా అన్నది దాసి కన్నదా ఏ రకంగా అన్నది అని చెప్పి జనులు నానా రకాలు మాట్లాడుతున్నారు. కాబట్టి నా తల్లి కన్నంత మాత్రాన తండ్రి పేరు చెప్తలేదు. అమ్మమ్మ నువ్వు పక్కకు రమ్మ. తాత నీవు మాత్రం మా తల్లిదాడలు చెప్పు అంటే నువ్వు మర్యాద చెప్పేటట్టు నిన్ను ఎన్ని రకాలైన కానీ చెప్పేంత వరకు నేను విడిచిపెట్టాను. జై శ్రీ వీరాంజనేయ స్వామి ఈ రంకు మాటలు ఎలా నేర్చావు? మర్యాదగా వెళ్ళము. జై రేణుకా మాతాకి ఇంతే మీరు
ఇప్పటికైనా నా తండ్రి జాడలు చెప్పుము. నీకు సంగీతానికి సిద్ధకాయ రాలన్నట్టు నీవు ఎన్ని రకాలు అడిగినా చెప్పలేదు కదా. ఇప్పుడు నువ్వు తన్నుల్లో దెబ్బల్లో పడ్డావు కదా. నా తల్లి జాడలు తెలుపుము. ఓ పరశురామా, ఇక చెప్పగా తప్పదు కదా. అగో మా ఇంటిలో నడి ఇంటిలో నల్లిగా కూర్చున్నది, తీసుకపోము ఇక మీ తల్లిని. సరే సరే ఏం చేయాలి మరి?